The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. సో టెక్నికల్లీ అవార్డ్స్ అయితే మీరు చేసిన ప్రతి ఒక్క దానికి వస్తున్నాయి. ప్రాబబ్లీ 100కి కూడా 100 అంటే బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉన్నారా? అంటే అలా కాదు. 100కి ఏమైందంటే కొంచెం రిలీజ్ ప్రాసెస్ కొంచెం డిలే అయ్యింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన ఆల్మోస్ట్ 1.5 yearకి మన సినిమా రిలీజ్ అయింది. ఆ ప్రాసెస్లో ఏం చేశానంటే ఎందుకు అలా ఖాళీగా పెట్టడం అని చెప్పి దాన్ని నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను. అప్లై చేసిన ప్రతి ఫెస్టివల్లోనూ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఫస్ట్ టైం డైరెక్టర్, నెక్స్ట్ వచ్చి బెస్ట్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, తర్వాత సౌండ్ డిజైనింగ్, కమర్షియల్ ఫిల్మ్, ఇలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి. అది కూడా ఎక్కడ హాలీవుడ్లో, న్యూయార్క్లో, తర్వాత ప్యారిస్లో, క్యాన్లో, ఇవన్నిటిలోనూ అలా మనకి అవార్డ్స్ రావడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 15 వచ్చాయి. యా ఎగ్జాక్ట్లీ. అవార్డ్స్ వెన్ యూ అప్లై అది చక్కగా వస్తున్నప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఇలా అవార్డ్స్ రావటం వల్ల ప్రాబబ్లీ మనకి ఇంకా యూనో మార్కెట్ వైపు నుంచి కానీ లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ నుంచి కానీ ఇంకా సపోర్ట్ వచ్చి మూవీని మంచిగా తీసుకుంటారేమో అని అనుకుంటాం చాలాసార్లు. అంటే ఐఎమ్ నాట్ దట్ థరో, బట్ యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. వేరాజ్ ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ రీజనల్ ఇండస్ట్రీస్కి వచ్చేటప్పటికి ఆ అవార్డు వచ్చేసిందని మాత్రమే మనకు డబ్బులు వస్తాయా? బేసికలీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించే వాళ్ళు, ఎందుకంటే మేము డబ్బులు పెట్టా మాకు డబ్బులు కావాలి. సినిమా కాన్సెప్ట్ అది. కొన్ని రీజనల్ లాంగ్వేజెస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. అలా ఉన్నప్పుడు ఇజంట్ ఇట్ వెరీ టఫ్ ఫర్ యూ? అంటే ఎంత అవార్డ్స్ వచ్చినా సాటిస్ఫాక్షన్ అన్నది ఎప్పటికి వస్తుంది? అంటే సినిమా పూర్తిగా వెళ్ళి అది కరెక్ట్గా రెవెన్యూ చేసుకున్నామని చెప్పి ఆ ప్రొడ్యూసర్ హ్యాపీ అని చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్కి హ్యాపీ వస్తుంది, అంతే కదా? సో ఈవెన్చువల్లీ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఫర్ యూ? అంటే ప్రొడ్యూసర్ బీయింగ్ హ్యాపీ ఆర్ యూ గెటింగ్ అవార్డ్స్ యాజ్ అ డైరెక్టర్? అంటే డైరెక్టర్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం చేసింది అప్లాజ్ కరెక్ట్ పర్సన్స్ నుంచి రావాలి. అంటే ఓకే, మనం అనుకున్నది ఆడియన్స్, అల్టిమేట్గా ఆడియన్సే చెప్తారు. సో ఆడియన్స్ నుంచి చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సేమ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో అక్కడున్న ఇంటర్నేషనల్ వైడ్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి కానివ్వండి, జ్యూరీస్ దగ్గర నుంచి కానీ మంచి అప్లాజ్ వచ్చింది. అది మా ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ కాన్ఫిడెన్స్ పెంచింది మన ప్రాజెక్ట్ పైన. ఓకే, అది మన సినిమా అందరూ రిసీవ్ చేసుకునే పరిస్థితిలోనే ఉంది. మనం ఒక మంచి సినిమా చేసాం, పాజిటివ్గా తీసుకున్నారు. వెరీ గుడ్, చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అది తీసుకోవడం, అది ఆ అవార్డ్స్ రావడం వల్లే కదా వెంకయ్య నాయుడు గారు వచ్చారు, ఆ అవార్డ్స్ రావడం వల్లే శ్రీధర్ బాబు గారు వచ్చారు, ఆ అవార్డ్స్ రావడం వల్లే రాజ్ ఠాకూర్ గారు కానీ అంజనమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా మన అందరూ సపోర్ట్ చేసిందన్నీ కూడా అక్కడి నుంచి అవార్డ్స్ వచ్చి ఆ ఇంటర్నేషనల్ అప్లాజ్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది మాకు. సో వాళ్ళందరూ వచ్చి దీనికి సపోర్ట్ చేయడానికి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినా ఎవరు చేసినా ముందు అవార్డ్స్ ఈయన వచ్చినాయి దీనికి ఫిల్మ్ కన్నా తర్వాత అప్పుడు ఓకే ఏంటి ఇదని చూసిన తర్వాత ఇంత మంచి పాయింట్ ఇది అని దాన్ని గుర్తించి దాన్ని సపోర్ట్ చేశారు. అలాగే ఆడియన్స్ కూడా సేమ్ అదే రియాక్షన్. అలాగే చాలామంది క్రిటిక్స్ నుంచి కూడా అదే పాజిటివ్ ఇదే వచ్చింది. సో మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇంకా ఫైనల్లీ ఇంకా ఆడియన్స్ థియేటర్కి వచ్చారా లేదా, ఎందుకు తగ్గారు, ఇలాంటి మనీ కలెక్షన్స్ ఇవన్నీ అంటారా, డిఫరెంట్ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యాయి. సినిమా రిలీజ్కి కూడా చాలా ఫ్యాక్టర్స్. ఓన్లీ అవార్డ్స్ ఒకటే దాన్ని హెల్ప్ అయిపోద్దా అంటే అవార్డ్స్ అనేది జనాలు దృష్టిలో పడడానికి ఉపయోగపడుతుంది. అది కూడా ఫెస్టివల్స్లో ఏదో మనం పెట్టింది చిన్న చిన్న ఫెస్టివల్స్లో పెట్టి అవార్డ్స్ వచ్చింది కాదు, అంతే పెద్ద పెద్ద జ్యూరీ మెంబర్స్ ఉన్న ఫెస్టివల్స్లో, ఇంటలెక్చువల్స్లో మధ్యలో ఉన్న సినిమా, అది కూడా మన తెలుగు ఎమోషన్స్. ఇందాక చెప్పానే ఏదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను, ఎక్సైట్, ఆ మాటలు నేను చెప్పలేదు ముందు నుంచి కూడా. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇది ఒక సోషల్ మెసేజ్, ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్న సినిమా. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ అనేదే ఉంటుంది, టోటల్ ఫ్యామిలీ ఉంటుంది, ఒక పెయిన్ అన్నీ ఒక అమ్మాయిల గురించి తీసిన సినిమా అని క్లియర్గా చెప్పిందే. సో అది వాళ్ళు అర్థం చేసుకుని దానికి ఒక మంచి అప్లాజ్ ఇవ్వడం. సాంగ్స్కి అని వాళ్ళు ఏంటంటే సాంగ్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు వాళ్ళు అడ్డంగా ఫీల్ అవ్వరు. అది ఇప్పుడు కొంత ఓటీటీ ప్లాట్ఫామ్లో కొన్ని రీజనల్ ఫిల్మ్స్ మీరు అన్నట్టు వాళ్ళు ఒకే జానర్ మీద డిపెండ్ అయ్యి అదే జానర్ తీయడం అలవాటు అయినప్పుడు అది ఆథెంటిసిటీ అనుకునే భ్రమలో కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అది భ్రమ మాత్రమే. ఎందుకంటే మన తెలుగుకి ఒక ఐడెంటిటీ ఉంది, తెలుగు ఫిల్మ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు బాహుబలిని అంత మెచ్చుకున్నారంటే అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మెచ్చుకున్నారంటే మన నేటివిటీని, మన కల్చర్ని మనం గౌరవిస్తూ మనం ఏంటి అని చూపిస్తున్నాం. అందులోని తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి డబ్బులు పెడతారు, నేటివిటీ ఉంటుంది, అలాగే యునో బ్రాడ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఓకే, మెట్రోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఐ మీన్ అన్ని ఆల్మోస్ట్ యూ ఫైండ్ ఎవ్రీథింగ్. మాక్సిమం ఎవరు తీసినా సరే కూడా ఇవన్నీ డాట్
ఉండేలాగైతే గ్యారంటీగా ట్రై చేస్తాం. మళ్ళీ మన మల్టిపుల్ జానర్స్ ఉంటాయి మన ఫిల్మ్, అది చాలా టఫ్. అది అంటే వేరే వాళ్ళది మనం తక్కువ చేయడం కాదు, వాళ్ళది మంచి సినిమాలే, వాళ్ళు మన సినిమాలని వాళ్ళు ఎలా ఇష్టపడతారో మనం కూడా వాళ్ళ సినిమాలు ఇష్టపడతాం. అది మా అబ్బాయి కూడా మంచోడే, అది రెస్పెక్ట్ ఉంటుంది. అలా అని చెప్పి మన ఐడెంటిటీ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను. రైట్. ఇప్పుడు 100 అయ్యింది, ప్రాబబ్లీ నెక్స్ట్ మళ్ళీ ఫీచర్ ఫిల్మే ఉంటుందా లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ ఫిల్మ్కి వెళ్తారా? ఏదైనా వర్క్ ఒకటేనండి, ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా ఒకటే, ఫీచర్ ఫిల్మ్ అయినా ఒకటే. ఒకటి క్రియేట్, మనం ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏదైనా చేయాలి. రైట్. అంటే ఈవెన్ యాడ్ ఫిల్మ్ అయినా చేయొచ్చు. నో శశి, మీరు నాకు తెలుసు కనుక ఈ ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందని నాకు తెలుసు. బికాస్ ఫర్ యూ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇస్ ఫైన్, బికాస్ యూ మీ హార్డ్ వర్క్ అలాగే ఉంటుంది. అవును. కానీ మీ వెనక ఉండే ఒక శ్రేయోభిలాషులు అనుకోండి, ఆర్ యునో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని దిస్ గై కెన్ డూ మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ అని అనుకునే మాలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనే మేము అనుకుంటాం. అనుకున్నంత మాత్రం వచ్చేస్తుంది అంటే డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెడితే కొద్ది గొప్ప రావచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు తెలుగు ట్రై చేశారు, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ట్రై చేశారు, వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా మీకు ఒకవేళ ఏదైనా కాల్ వస్తే, బికాస్ ద కైండ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ వాట్ యూ హ్యావ్ ఇట్ ఈస్ అ బిట్ బియాండ్ తెలుగు ఇండస్ట్రీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అలాంటి కాల్స్ మీకు వచ్చినా లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్ కానీ మిమ్మల్ని మీరు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఏం లేదు, మనకి ఎక్కడి నుంచి వచ్చినా ఏది వచ్చినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది అందరికీ ఉంటుంది. సో ఏది చేసినా ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు మరి ఆన్సర్ అదే వస్తుంది. ఏం చేసినా ఫిల్మ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్ ఏదైనా నెక్స్ట్ లెవెల్ అదే, దాన్నే ఎంతవరకు బెటర్. ఒకటి ఏంటంటే సినిమాకి మనకి ఇప్పుడు థియేటర్కి వచ్చి ఎందుకు చూడమని ఆడియన్స్ రిక్వెస్ట్ చేస్తాం, మా సినిమా థియేటర్కి వచ్చి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి అని. ఎందుకంటే ఆ ఫీల్ వేరు, అది ఫస్ట్ ఫీల్ కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా అది మంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మనం ఎంత హోమ్ థియేటర్ చేసినా ఏం చేసినా థియేటర్లో వచ్చిన ఇదైతే ఎక్స్పీరియన్స్ రానే రాదు. అండ్ డీవియేషన్ అన్నది ఉండదు. మనం అది పాజ్ చేసేసి వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుని కాఫీ తాగి మళ్ళీ పెట్టి చూస్తే ఆ ఎమోషన్ సగం బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకు తీసాడో కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ రైట్. థియేటర్లో చూడమని ఎందుకు చెప్తాం, చూసి వాళ్ళు చూసినప్పుడు డెఫినెట్ గా ఒక నెక్స్ట్ ప్రొడ్యూసర్కి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వస్తుంది. అంటే ఫైనాన్షియల్కి ఒక ప్రొడ్యూసర్కి నెక్స్ట్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆయనకు అనిపిస్తుంది, డైరెక్టర్కి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దానివల్ల ఇంకా మంచి కథలు, ఇంకా మంచి స్కేల్లో చెప్పాల్సిన అవసరం ఉన్న కథలు కూడా ఉంటాయి. అంటే ఏదో ఊరికే పరిమితంగా చెప్పాల్సిన సినిమాలకి కొంచెం పెద్ద స్కేల్లో చెప్తే ఇది రీచ్ అవుద్ది అని అనుకున్నప్పుడు ఆ పెద్ద స్కేల్లో చేసే స్కోప్ కోల్పోతాం. ఓకే. ఇంకా మంచి కథలు తీసే అవకాశం తగ్గిపోయి దాన్ని ఎంతవరకు అనేది కుదించి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు అది అవ్వట్లేదు అన్నప్పుడు వేరే వేరే దారులు అన్నారు కదా మీరు, అవన్నీ వెతుక్కుంటేనే. అంటే మీడియం కంటే కూడా బేసికల్లీ మంచి చూపించాలి, మంచిగా చూపించాలి, మంచిగా చేయాలి, మంచిగా రికగ్నిషన్ రావాలి. ఈస్ దట్ వాట్ ఫైనల్లీ వాట్ యువర్ ట్రైయింగ్ టు సే? yes అంటే ఒక నా వరకు నేను నమ్మేది అదే. అంటే మీ వరకే? నా వరకు నేను నమ్మేది ఏంటంటే మనం మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ చెడు చెప్పొద్దు అనేది నేను ఎక్కువ స్ట్రాంగ్గా నమ్ముతాను. మన వల్ల ఏదో గొప్ప జరిగిపోద్ది అని నేను అనట్లేదు, కానీ చెడు జరగకుండా ఉంటే చాలు అనేది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ మీరు స్పెండ్ చేసిన 6 yearsలో బెస్ట్ 5 qualities వాట్ యూ హ్యావ్ లర్న్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు అని అంటే what are the 5 qualities you will say ki you have, okay, these are the things what I have learned or I liked it, learned or liked it, anything is fine. చాలా అంటే ఒక ప్రాజెక్ట్ నమ్మినప్పుడు ఫస్ట్ నేను ఒకటి చెప్పాను, ఇందాక ఒక మాట చెప్పాను, మన చేతనైనంత వరకు చెప్తే మంచి చెప్పాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. ఓకే. అది ఫస్ట్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నది. అదే స్కూల్, ఈవెన్ నా ఫ్రెండ్స్గా నా సర్కిల్లో వాళ్ళు కూడా చేసేది అదే. ఆయన దగ్గర నుంచి వచ్చిన స్కూల్లో ప్రతి ఒక్కరు మేము ఆలోచించేది అదే. ఫస్ట్ అది. తర్వాత ప్రాజెక్ట్ని ఎంత ఆనెస్టీగా చేయాలి, వన్స్ ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత ఎంత నీట్గా చేయాలి, ఆ క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేయాలి, ఇలాంటి క్వాలిటీస్ చెప్పుకుంటే వెళ్తే 5 చాలా చెప్పాలి. చెప్పాలి అంటే అది డెడికేషన్ కానీ అది ఒక తపస్సు, ఒక యజ్ఞం చేసినట్టే ఉంటుంది సినిమా చేసామంటే. ఏదో అది ఎంజాయ్ చేయాలి, ఆ డైరెక్టర్ అనే పదాన్ని మనం ఎంజాయ్ చేయాలి, 10 మంది వచ్చినా గుడ్ మార్నింగ్లు చెప్పాలి, రావుగానే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు ఒకటి చేయి, అదే ఉండదు అక్కడ. మనం వెళ్ళాము. సార్ టెంపర్ ఓవర్ ది లొకేషన్ ఎలా ఉంటుంది? ఐ మీన్ హి ఇస్ వెరీ ఫోకస్డ్ ఇన్ స్టూడియోస్ కదా. 100% ఫోకస్డ్, 100%. అసలు ఏది ఎక్కడ డివియేషన్ ఉండదు, 100% ఫోకస్డ్. అందులో మేము కూడా అలాగే పని చేయాలి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే నీకు ఇది కాస్ట్యూమ్స్ ఇచ్చారు, లేకపోతే నీకు ఆర్ట్ది కంటిన్యూటీ చూసుకోమన్నారు, ఇది ఉండదు. అవసరం అయితే మేము సెట్ బాయ్లో కూడా పని చేయాలి. రైట్. ఓకే. అదే కదా డెడికేషన్ అంటే. ఇప్పుడు నాది కాదు పని అని కూర్చున్నా కూడా అలా ఆడడం అనవసరం సినిమాకి. అవును. ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి, అక్కడ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు ప్రొడ్యూసర్, మనం నమ్మి సినిమా చేస్తున్నారు.
చేసినప్పుడు దానికి మనం వాల్యూ ఇవ్వాలి. మన క్రియేషన్కి మన ఆలోచనకి ఆయనకి వాల్యూ ఇచ్చి మనకు డబ్బులు పెడుతున్నప్పుడు మన టీం కూడా అలాగే ఉండాలి. సో అలాంటి టీం వర్క్ ఉంటుంది అక్కడ. సో ఆ డెడికేషన్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు. నెక్స్ట్ ఆయన ఎలా ఆలోచిస్తారో కూడా మేము ఊహించి దాన్ని రెడీ చేసి పెట్టాలి. అండ్ సో ఫార్ I think you are happy with 100 for sure. Yeah. And the kind of the appreciation and acknowledgement, whatever the team work and the complete your baby, the film has got it. Yes. I think you're very happy. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మీరు డైరెక్టర్ గారు కనుక చేస్తూ ఉంటారు, మనం ఇలా కలుస్తూ ఉంటాము. అండ్ ఈసారి మాత్రం నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను మర్చిపోకండి. అసలు ఎక్కడైనా చూసారా నాకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయి ట్రావెల్ అయినవి. నో బట్ ఐ విత్ డ్యూ రెస్పెక్ట్, అంటే బేసికలీ ఐ నో హౌ యూ వర్క్. అండ్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోయారంటే ప్రపంచాన్ని మర్చిపోతారు. ఐ నో ఇట్ వెరీ వెల్. అందుకనేసని కొంచెం అలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోకపోతే ఒక మంచి డైరెక్టర్స్ కానీ ఒక మంచి క్రియేటివ్ పర్సన్ కానీ ప్రపంచానికి అందరూ, బికాస్ దే నీడ్ దేర్ ఓన్ స్పేస్ టు కమ్ అప్, ఓపెన్ అప్ అండ్ ఆల్. నెక్స్ట్ ఫ్యూచర్ డెఫినెట్లీ మీరు ఏం చేసినా సరే అవార్డులు అయితే గ్యారంటీగా వస్తాయి, అది నాకు తెలుసు. ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఎ వెరీ కమర్షియల్ హిట్. అంటే కమర్షియల్ అంటే మన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదే కమర్షియల్ హిట్ అనేది ఇప్పుడు సపోజ్ ఏ సినిమా కూడా ఎవరు కూడా ఇది కమర్షియల్గా ఆడకూడదని తీయరండి. అది మనకు తెలియదేం కాదు. అది కమర్షియల్ సక్సెస్ అవ్వాలని దానికి చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవ్వాలన్నాను. అది దృష్టిలో పెట్టుకునే చేస్తాను నేను. ఏది చేసినా అది మనం ఎలాంటి పాయింట్ చెప్పాలనుకున్నా ఇప్పుడు ఆడియన్స్ ప్రజెంట్ మైండ్ సెట్కి ఏదైతే బాగా నచ్చుతుందో వాళ్ళ దగ్గరికి వెళుతూ వాళ్ళకి నచ్చే పాయింట్, వాళ్ళకి నచ్చే జానర్లోనే వెళ్తూ రైట్ నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలనేది నా ప్రయత్నం. డెఫినెట్లీ. సో అది ఇంకా కమర్షియల్ అంటే ఇంకా అది ఆడియన్స్ రావాలి, థియేటర్కి రావాలి. అదే నాకు థియేటర్కి వచ్చి చూడాలని ఆడియన్స్ కనిపించాలి, ఒక మంచి సినిమాని కాపాడుకోవాలి. మీరు అనుకోండి అయిపోతుంది. డెఫినెట్లీ. అంటే ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా వస్తే దీన్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకి కూడా అనిపించి వస్తే ఇంకా మంచిది అంట. అబ్సల్యూట్లీ. అంటే సో అయితే నెక్స్ట్ టైం గ్యారంటీగా మీరు ఏ స్టోరీ వర్క్ చేస్తున్నారో ఐడియా వచ్చేసిందో ఆల్రెడీ లేదా? లేదు, ఐడియా ఉంది. ఆల్రెడీ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. సో వెరీ సూన్ ఇంకా కొబ్బరికాయలు కొట్టేయటం అంటే హీరో అన్ని పెద్ద ప్రాసెస్ ఉంది కదా, అయిపోతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ టైం అండ్ నన్ను బాగా గుర్తుపెట్టుకుని అండ్ చాలా ఫాలోఅప్స్ చేసినా సరే ఓపిక్గా నా కాల్స్ అన్ని తీసుకుని యూ మేడ్ ష్యూర్ దట్, బికాస్ ఇప్పుడు మొత్తం ఓటీటీ టైము, ఐ నో హౌ బిజీ యూ ఆర్. చెప్పాలి అని అంటే ఖాళీగా అయితే లేరు, చాలా బిజీగా ఉన్నారు నాకు తెలుసు. అన్నీ అయినా సరే కూడా టైం ఇచ్చి వచ్చినందుకు, బికాస్ రైట్ మెసేజ్ మూవీ ముందు మూవీ తర్వాత, ఎందుకనంటే కరెక్ట్ మెసేజ్ జనాలకు వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం. అవును. సమ్వేర్ ఐ ఫెల్ట్ మీరు అనుకున్నది ఆ మెసేజ్ వెళ్ళలేదని నాకు ఎందుకో అనిపించింది. అందుకని ఐ థాట్ నో ఐ షుడ్ కాల్ హిమ్ అండ్ ఐ షుడ్ టాక్ అబౌట్ దిస్. ఎందుకనంటే ఈ పాయింట్స్ డెఫినెట్గా ఆయనతో మాట్లాడించాలి, సో దట్ ఆడియన్స్ విల్ ఆల్సో అండర్స్టాండ్. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ మనకు ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఇట్ షుడ్ బి ఎ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ ఫర్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. అయ్యో, సో దీనివల్ల అసలు సినిమా ఎందుకు, ఈ పాయింట్ ఏంటి అనేది కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుందని మాత్రం ఇప్పుడు మాత్రం క్లారిటీ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. ఎస్, దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. సో ఓటీటీలో కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి అందరూ ఓటీటీలో చూసి, థియేటర్లో మిస్ అయిన అందరూ కూడా ఓటీటీలో చూడాలి, అలాగే థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఓటీటీలో చూడాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నేను ఇంతలాగా మీకు ఫాలోఅప్ చేసి ఎందుకు పిలిచాను. ప్రాబబ్లీ అన్న ద మెసేజ్ షుడ్ గో రైట్లీ టు ద పీపుల్. ఏంటి ఇందులో ఏంటి, రేపు పొద్దున ఏంటంటే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ అని కొంచెం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వాచ్ చేస్తారు. బికాస్ ఓటీటీ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఆడియన్స్. ఆడియన్స్ ఎప్పుడు ఇంటెలిజెంట్, ఓటీటీ అనే కాదు థియేటర్ ఆడియన్స్ కూడా ఇంటెలిజెంట్. మీకు చాలా చెప్పుకుంటా అనమాట ఎవరన్నా, బట్ అందరూ ఓటీటీ ఆడియన్స్ కూడా థియేటర్లోనే సినిమా చూసి తర్వాత ఓటీటీలో చూడండి. సరే, నెక్స్ట్ టైం డెఫినెట్లీ మీరు ఫీచర్ ఫిల్మ్ తీసినప్పుడు విల్ డూ దట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్, నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.